బిగ్ బాస్ హౌస్లో 4వ వారం నామినేషన్స్ ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే ముగిసింది. దీంతో ఈ వారం ఎవరు నామినేషన్లోకి వస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. గత వారం మొత్తం 8 మంది సభ్యులు నామినేషన్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం సోనియాకి గట్టిగానే దబిడి దిబిడయింది. ముఖ్యంగా నబిల్ సోనియాకి మధ్య ఘాటుగా డిస్కషన్ జరిగింది. ఇన్నాళ్ళు కాస్త సైలెంట్గా ఉన్న నబిల్ ఈ వారం నామినేషన్స్లో మాత్రం ఇచ్చిపడేశాడు. ఆట విషయంలో తుస్సు మనిపించిన మాట విషయంలో మాత్రం ఎగిరెగిరి పడుతుంది సోనియా. మొదటి వారం నుంచి ఇప్పటి వరకు ప్రతి నామినేషన్లోనూ అవతలి వాళ్ళు చెప్పేది వినకుండా తనకి నచ్చిన పాయింట్ వచ్చినట్టు చెబుతూ గట్టిగానే వాదించింది సోనియా. కానీ 4వ వారం నామినేషన్స్లో మాత్రం సోనియా పప్పులేం ఉడకలేదు. ముఖ్యంగా వరంగల్ బిడ్డ నబిల్ సోనియా మీద గట్టిగానే ఫైర్ అయ్యాడు. ఇలా ఈ వారం నామినేషన్స్లో సోనియాని టాప్లో ఉన్నట్లు సమాచారం. మరి ఎవరిని నామినేట్ చేశారో చూద్దాం. ప్రతి వారంలానే ఈ వారం నామినేషన్స్కి కూడా ఓ థీమ్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేట్ చేయాలనుకున్న సభ్యుడి ముఖంపై స్ప్రే కొట్టాలి. ఇక ముందుగా సోనియాను నామినేట్ చేశాడు ఆదిత్య. ఫస్ట్ 3 డేస్లో కనిపించిన సోనియా నాకు తర్వాత కనిపించలేదంటూ ఆదిత్య తన పాయింట్ చెప్పాడు. ఆ తర్వాత నబిల్ కూడా సోనియానే నామినేట్ చేశాడు. నేను సంచాలకుగా ఉన్నప్పుడు నువ్వు గట్టిగా నా మీదే చెప్తున్నావు. ఈడ నరాలన్నీ కనిపిస్తున్నాయి, అందుకే నా మాట నీకు ఇనిపియట్లే, నన్ను బెదిరించినావంటూ నబిల్ చెప్తుంటే సోనియా మధ్యలో దూరింది. దీంతో నా పాయింట్ అయిపోయిందని ఓ మేడం అంటూ నబిల్ గట్టిగానే వాయించాడు. ఇక తన రెండో నామినేషన్స్ పృథ్వీకి వేశాడు నబిల్. తాను సంచాలకుగా ఉన్న పద్మావతి 2.0 టాస్క్లో తన పైకి కొట్టడానికి వచ్చినట్టు కోపంగా వచ్చాడని, అగ్రెషన్ ఎక్కువైందంటూ పాయింట్ చెప్పాడు నబిల్. దీనికి నువ్వు బయాస్డ్గా ఉన్నావంటూ మళ్ళీ మీదికి వచ్చాడు పృథ్వీ. దీంతో కొంచెం వెనక్కెళ్ళి మాట్లాడు అంటూ నబిల్ అనడంతో నేను ఇక్కడ ఉంటా, ఇంకా ముందుకొస్తా అంటూ మరోసారి అగ్రెసివ్ అయ్యాడు పృథ్వీ. ఇక తర్వాత నైనిక మణికంఠను నామినేట్ చేసింది. నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ డౌన్ చేయకు అంటూ సలహా ఇచ్చింది. తర్వాత తనను నామినేట్ చేసిన నబిల్కి రివెంజ్ నామినేషన్ చేసింది సోనియా. పద్మావతి 2.0 టాస్క్లో ఫస్ట్ రౌండ్లో నువ్వే మీద పడి ఎత్తి పడేసినావు అమ్మాయిలను అంటూ సోనియా అంది. దీనికి మరి అక్కడ ఆల్రెడీ గొడవ నడుస్తుంది. ఇక్కడొచ్చి నువ్వు ఎక్స్ తీసుకోబోయావు కదా మా టీంవి, అప్పుడు నేను తప్పు, నేను ఫేక్ అయ్యే, నేను ఎత్తి పడేసిన అంటూ సోది చెప్తున్నావేంటి అంటూ నబిల్ మరోసారి ఇచ్చి పడేశాడు. ఇక నబిల్ చేసిన యాక్షన్కి డైలాగ్లకి సోనియా తెల్లముఖం వేసింది. దీంతో యష్మి పగలబడి నవ్వింది. ఇలా ఈ వారం నామినేషన్లు కూడా హాట్గా సాగాయి. మరి ఎంతమంది నామినేషన్లోకి వచ్చారనేది తెలియాల్సి ఉంది.